2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు మనలను రక్షించటానికి ఈ భూమి మీద ఉదయించాడు. ఆయన జన్మించినప్పుడు కనీసం సత్రంలో కూడా ఆయనకు చోటు దొరకలేదు అని బైబిల్ సెలవిస్తుంది. అది నిజంగా విచారకరం. అంతకంటే విచారకరం ఏమిటంటే, ఈరోజు క్రైస్తవులము అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనేక మంది హృదయాల్లో ఇప్పటికి కూడా యేసయ్యకు చోటు లేదు అనేది వాస్తవం. కనీసం ఈ క్రిస్మస్లోనైనా యేసుక్రీస్తుకు మీ గుండెల్లో, మీ గృహంలో చోటిచ్చి యేసుక్రీస్తు క్రిస్మస్లో అనుగ్రహించు శాంతి, సమాధానం, సంతోషం సమృద్ధిగా మీరు అనుభవించాలి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. వాడు నెలల్లో మునిగిపోతున్నాడు. అధికారం రక్షిస్తుందా? జ్ఞానము రక్షిస్తుందా? శాస్త్రము రక్షిస్తుందా? అడుగుతున్నా. మునిగిపోయేవాడు రక్షించబడాలంటే ఏం చేయాలో చెప్పండి? ఏం చేయాలో చెప్పండి? ఆ పిల్లవాడు మునిగిపోతున్నాడు. ఒక బామ్మ వచ్చి ఒరే బాబు, నేను చెప్పాను కదరా నీకు నీటి గండం ఉందని చెప్పి. నీటి గండం ఉందని చెప్తే నువ్వు నమ్మలేదురా, అనవసరంగా నీళ్ళల్లో ఆడావు, కాల్జారు నీళ్ళలో పడిపోయావు. నీటి గండం ఉంది చెప్పానురా నీకు. నీటి గండం అంటే నీటిలో పడి చచ్చిపోయే రాత నీ మీద రాసిందిరా. నీ తలరాతరా అది. ఏ రాత? తలరాత. ఏమిటి తలరాత? గండం. ఏమిటి ఆ గండం? నీటి గండం. ఆ నీటి గండం ఉంది కాబట్టి నువ్వు నీళ్ళలో పడి చచ్చిపోతున్నావు. ఎవడేం రక్షించలేటరా నిన్ను? కొంతమంది గండాలు నమ్ముతారు, కొంతమంది తలరాతను నమ్ముతారు. తలరాత ఏం చేస్తామండి? ఇక్కడ రాసిన దాని ప్రకారమే జరగాల్సిందేనండి. ఈ లోపల ఇంకొక అతడు వచ్చి ఒరే ఏమిట్రా మునిగిపోతున్నావా? మునిగిపోతున్నా, నన్ను రక్షించండి. ఆ పిల్లవాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. వీడు అంటున్నాడు, ఒరే నువ్వు రక్షించబడాలంటే నేను చెప్పింది చెయ్యి. చెప్పండి త్వరగా. కుడి చేయి చాపో, ఎడం చేయి చాపో, కుడి కాలు చాపు, ఎడం కాలు చాపు, 4 కలిపి ఊపు. ఏమైంది చెప్పండి? కుడి కాలు చాపి, ఎడం కాలు చాపి, కుడి చేయి చాపి, ఎడం చేయి చాపి ఏం చేయాలంట? అప్పుడు ఊపితే వాడి ప్రాణం కాపాడబడుతుందా? ఇదే మతం చెప్పేది. ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి. మతాలన్నీ ఏం చేస్తాయో తెలుసా? మనిషి నశించిపోతున్నప్పుడు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నప్పుడు ఇలా చేయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అలాగైతే నువ్వు రక్షించబడతావు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పే మతాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఈ లోపట వాళ్ళ నాన్నకు తెలిసింది, మీ అబ్బాయి కాలంలో పడ్డాడు, చచ్చిపోతున్నాడని చెప్పి తెలిస్తే వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? పరుగున వచ్చేసాడండి. పరుగున వచ్చి అమాంతంగా నీళ్ళల్లో ఉరికేశాడండి. ఉరికేసి వాళ్ళ అబ్బాయిని తన గట్టిగా కౌగిలించుకొని వాడిని ఒడ్డుకు చేర్చుకున్నాడండి. ఇది మతం కాదు, మరి కన్న ప్రేమ. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉండి చెప్పలా ఏమని? ఇలా చేయి, అలా చేయి, ఇది చేయి, అది చేయి, నీ చావు నువ్వు చావు అని చెప్పనలా. నువ్వు నేను పాపము అనేటటువంటి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు లోకంలో ఉన్న అనేక మతాలు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తున్నప్పటికీ కూడా ఎలా బయటపడాలో తెలియక, పాపిష్టి ఊపిలో నుండి బయటపడడం తెలియక, అశాంతి అసమాధానం నుండి బయటపడడం తెలియక, జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసుకుంటూ సుఖం లేక, సౌఖ్యం లేక, సమాధానం లేక, సమృద్ధి లేక, సంతృప్తి లేక అల్లాడిపోతున్నా నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఈ భూమి మీదకు అమాంతంగా వచ్చాడు. నిన్ను రక్షించటానికే నీలా నరునిగా జన్మించాడు. నీ కోసం, నా కోసం శిలువలో మరణించాడు. నన్ను పరలోకానికి చేర్చడానికే నా ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంది ఈ క్రిస్మస్. ఎందుకంటే నశించిన మనిషిని రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. శుభవార్త, సకల ప్రజలకు శుభవార్త. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో పరిశోధకులకు అర్థమైపోయింది, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, మనం చేసిన పాపముల నుండి మనల్ని విడిపించగలిగిన వాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ తర్వాత మనిషికి నరకం, ఆ నరకము నుండి మనల్ని విడిపించగలిగిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ రక్షించేటటువంటి రక్షకుడు ఉదయించాడు అని తెలిసినప్పుడు మెల్కియార్ పర్షియా దేశం నుండి, జాస్పర్
ఇండియా దేశం నుండి, బెల్తాజర్ అరేబియా దేశం నుండి. దేశాలు వేరు, వారి విశ్వాసాలు వేరు, వారి నమ్మకాలు వేరు. కానీ మా దేవుడు కాదు, మా మతం కాదు, మా ప్రాంతం కాదు, మా నమ్మకం కాదు, మా విశ్వాసం కాదు అని చెప్పు వాళ్ళు ఎవ్వరూ కూడా తమ కోసం ఉదయించినటువంటి రక్షకుడిని నిర్లక్ష్యము చేయలేదండి. దేశాన్ని విడిచిపెట్టారు. వారు కలిగి ఉన్న ప్రతిదాన్ని పక్కన పెట్టేశారు. వారిని రక్షించడానికే ఉదయించిన యేసుక్రీస్తును ఆరాధించడానికి, పూజించటానికి ఆ పరిశోధకులు యెరూషలేము దిగొచ్చేశారు. పశువుల కాపర్లకేమో దేవుని దూతే స్వయంగా వచ్చి సువార్తను ప్రకటించింది. కానీ పరిశోధకులకేమో దేవుడు ఏం చేశాడు? పరిశోధకులకు పరిశోధించే నక్షత్రాన్నే వారికి కనపరిచి వారికి సువార్తను అందించాడు. ఇప్పుడు అక్కడ పరిపాలకుడు ఉన్నాడు. ఎవరో చెప్పండి? హేరోదు. హేరోదు బహు దుర్మార్గుడు, బహు పాపిష్టివాడు. ఎంత దుర్మార్గుడు అంటే, ఎక్కడ తన భార్య తన పరిపాలనకు అడ్డొస్తుందేమో అని చెప్పి భార్యను చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు, బావమర్దిని చంపేశాడు, అత్తను చంపేశాడు, ఆఖరికి కొడుకును కూడా చంపేశాడు. తన దేశంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా రేపొద్దుట ఎప్పుడైనా నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నేను కలిగి ఉన్న పదవిని కాజేస్తారేమో అనే ఉద్దేశంతో 8,000 నుండి 10,000 మంది ముఖ్యమైన వారిని చంపించేశాడు. బహు దుర్మార్గుడు. లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పి ఎవరొచ్చి చెప్పారో తెలుసా అండి? సాదాసీదా వాళ్ళు చెప్తే వినడండి మూర్ఖుడు. కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా? జ్ఞానులను పంపించాడు. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి. ఎందుకని? ఆ దుర్మార్గుణ్ణి కూడా నా ప్రభు అయిన యేసు ప్రేమించాడు. నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, నువ్వు ఎంత దుష్టురాలు అయినా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎంతమందిని చంపేసినా, ఎంతమంది జీవితాలతో నువ్వు ఆటలాడినా, ఎంత గబ్బు జీవితం జీవించినా, అదేమిటో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హేరోదు బహు దుర్మార్గుడు అయినా దేవుడు హేరోదును ప్రేమించాడు. ఎవ్వడి మాట వెండు. కాబట్టి ఎవరిని పంపించాడు దేవుడు? మహాజ్ఞానులు పంపించాడు. ఆ మహాజ్ఞానులు వచ్చి, రాజా, హేరోదు రాజా, మీకు శుభవార్త. ఏమిటదే? ఆ రాజు పుట్టాడు, మనుషులను ఏలే రాజు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అనంటే హేరోదు ఆ సువార్తను విని విశ్వసించి విధేయతను చూపించి క్రీస్తును వీక్షించి అనేక మందికి వినిపించాలి కదండి. పశువుల కాపర్లు, పామర్లు యేసయ్యను కూర్చుని విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? విశ్వసించారు, వచ్చి వీక్షించారు, వెళ్ళి వినిపించారు. మరి పరిపాలకుడైనటువంటి హేరోదుకు ఆ అవకాశం ఇస్తే తను కూడా యేసయ్యను అంగీకరించాలి కదండి. అంగీకరించలా. పైపెచ్చు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చేయాల్సిన త్యాగాన్ని అడ్డగించే ప్రయత్నం చేశాడు. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలందరినీ కూడా అర్ధంతరంగా చంపించి వేశాడు. ఎంత దుర్మార్గుడండి, ఎంత దుష్టుడండి, ఎంత పాపిష్టివాడండి. పరిపాలకుడు అడ్డగించాడు. ఏమవుతుంది అడ్డగిస్తే? ఏం జరిగిందో తెలుసా? ఆనాడు హేరోదు సువార్తను విని కూడా క్రీస్తును అంగీకరించకుండా క్రీస్తును అడ్డగించాడు. ఫలితంగా అదే సంవత్సరం బహు దుర్మార్గంగా, బహునీచంగా తన కొడుకును చంపించేశాడు. అంతేకాకుండా తన భార్యను చంపించేశాడు. అదే సమయంలో తనకు పిచ్చి పట్టేసింది, మానసిక రోగం వచ్చేసింది, ఒళ్ళంతా గజ్జి పుట్టేసింది. అదే సమయంలో ఒక వేశ్యను తన ఇంటికి పిలిపించుకొని ఆమెతో పాపం చేశాడు. తన మర్మాంగములన్నీ పూర్తిగా కుళ్ళిపోయినాయి. రాజు కానీ పరిపాలిస్తున్న మహారాజు, ప్యాలెస్లో ఉన్న మహారాజు ఒళ్ళంతా గజ్జి పట్టేసి పురుగులు పట్టేసి కంపు కొడుతూ ఉంటే అన్నం పెట్టేవాడు కూడా దూరంగా నిలబడాల్సి వచ్చింది. అరుపులు కేకలు, అరుపులు కేకలు, అరుపులు కేకలు. ఎవరో క్రీస్తును అడ్డగించిన ఆ రోజుల్లో మహా చక్రవర్తి, రోమా సామ్రాజ్యంలో హేరోదుని ఏమన్నారో తెలుసా? ద గ్రేట్ ఎంపైర్ హేరోద్, గ్రేట్ మహా చక్రవర్తి క్రీస్తును కాలదనుకొని చివరికి కుళ్ళిపోయాడు, నరకానికి చేరిపోయాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. పామరులకేమో దూత ద్వారా, పరిశోధకులకేమో నక్షత్రము ద్వారా,
పరిపాలకునికేమో జ్ఞానుల ద్వారా, పరిశీలించే వారికేమో శాస్త్రముల ద్వారా తన సువార్తను తెలియచేశాడు. దౌర్భాగ్యం ఏమిటంటే ఆనాడో పశువుల కాపర్లు యేసయ్యను అంగీకరించారు, పరిశోధకులేమో ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించారు, పరిపాలించే వాళ్ళేమో అడ్డగించారు. ఫలితము నాశనం అయిపోయారు. సహోదరి, సహోదరుడా, నువ్వు మహాజ్ఞానివా అయితే జ్ఞానుల వలె యేసుక్రీస్తును ఆరాధించు. పేదదానివా, పామరుడివా, పశువుల కాపరివా అయితే వారి వలె యేసుక్రీస్తును అంగీకరించు. ఒకవేళ నువ్వు పరిపాలించే స్థాయిలో ఉన్నావా, దయచేసి హేరోదు వలె ఆయనను అడ్డగించి జీవితాన్ని చేతులను నాశనం చేసుకోవద్దని 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. రండి, ప్రార్థన. మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రే, నీ సన్నిధికి వచ్చిన మమ్ములందరినీ నాయనా నీ రక్షణ సువార్త చేత మా గుండెలను నింపినందుకు వందనాలు. పామరులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, పరిశీలించే వాళ్ళు కావచ్చు, అందరినీ సమానంగా ప్రేమించావు. కానీ మొదటి స్థానాన్ని పామరులకే ఇచ్చావు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ పామరులు, పశువుల కాపర్లు నిన్ను అంగీకరించారు, ఆ పరిశోధకులు నిన్ను ఆరాధించారు, కానీ పరిపాలించే వాళ్ళు అడ్డగించారు. ఈరోజు ఎవరైనా ఒకవేళ నీ ప్రేమను అంగీకరించకుండా, నీ క్షమను అంగీకరించకుండా, ఈ సువార్తను అడ్డగించి ఒకవేళ అడ్డమైన పనులు చేయడానికి వెళ్ళినట్లయితే నాశనము రాబోతుంది, నరకము కాచుకొని కూర్చుంది. ఆ రోజు రాకుండా ఈ రోజే తమ జీవితాలు నీకు అంకితం చేస్తూ ఉండగా అంగీకరించమని ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో లిఖింప చేయమని యేసు నామం పేరట వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.